దురంధర్ తో నార్త్ మార్కెట్ ని షేక్ చేసిన ఆదిత్య ధర్ ఇప్పుడు ప్రభాస్ తో సౌత్ మార్కెట్ పై గురిపెట్టాడా అంటే అవునంటున్నాయి సినీ వర్గాలు. దురంధర్ చిత్రాలతో 3,000 కోట్లకు పైగా రాబట్టిన ఆదిత్య ధర్ కొత్త చిత్రం ప్రభాస్ తో ప్లాన్ చేయడం ద్వారా ఈసారి సౌత్ మార్కెట్ ని కొల్లగొట్టి దురంధర్ సినిమాల కలెక్షన్స్ ని బద్దలు కొట్టే ప్లాన్ లో ఉన్నాడు అనేది టాక్. దురంధర్ సిరీస్ తో ఆదిత్య ధర్ దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు. ఇండియాలోనే తిరుగులేని దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. కమర్షియల్ గా, క్రిటికల్ గా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. భారీ యాక్షన్, ఎమోషన్, ఇంటర్నేషనల్ మేకింగ్ తో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. దురంధర్ తో నార్త్ సైడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ రీసెట్ చేశాడు ఆదిత్య ధర్. కొత్త సినిమా కోసం దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న ప్రభాస్ ను హీరోగా ఎంచుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహమే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆదిత్య ధర్ సినిమాల ప్రధాన బలం హిందీ మార్కెట్. కానీ ప్రభాస్ తో సినిమా చేస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో పాటు హిందీలో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. 1,000 కోట్ల క్లబ్ లో లీడింగ్ లో ఉన్నాడు రెబల్. అలాంటి హీరోతో కొత్త సినిమా చేయగలిగితే సౌత్ మార్కెట్ లో దురంధర్ ను మించిన వసూళ్లను రాబట్టవచ్చు అనేది ఆదిత్య ధర్ కొత్త ప్లాన్ గా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న అంచనాల ప్రకారం ప్రభాస్ ఆదిత్య ధర్ చిత్రాన్ని దురంధర్ కంటే పెద్ద స్కేల్లో రూపొందించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం సెట్స్ పైకి వెళ్లాలి అంటే ముందుగా ప్రభాస్ చేతిలో ఉన్న స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 పూర్తి కావాల్సి ఉంటుంది. అంతకాలం ఆదిత్య ధర్ రెబల్ కోసం వెయిట్ చేస్తాడా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.